సో కూటమిలో కలహాలు ఉన్నాయి, కూటమిలో కలహాలు పడుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అనే పార్టీ వ్యూహాత్మకంగా వెళుతుందేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంతో కాన్ఫరంటేషన్ పెట్టుకునే అంటే దాన్ని తెగేదాకా తాడు లాగే పరిస్థితిలో ఉండదు తీసుకురా జనసేన. ఒక సందర్భంలో జనసేన కూడా తగ్గే అవకాశమే ఉంటుంది. కానీ జనసేన పార్టీ తన వింగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ 3 సంవత్సరాలు. ఫైనాన్షియల్ రిసోర్సెస్ పెంచుకోవటం, సెంట్రల్ గవర్నమెంట్ లో రేపొద్దున జమిలీ ఎన్నికలు వస్తే కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ యొక్క బ్రాంచ్ పార్టీగా ఇక్కడ ఉండటం. నేను అనుకోవటం జనసేన పార్టీ ఖచ్చితంగా 1.5 డే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అయిపోయే పార్టీ, ఖచ్చితంగా మెర్జ్ అయిపోయే పార్టీ, అందులో నో డౌట్ మెర్జ్ అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మెర్జ్ అవుతుంది. మెర్జ్ అయిన పార్టీ ఎందుకంటే 2000 కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఈ దేశంలో కనిపించడం లేదు నరసింహరావు. 3వ ప్రత్యామ్నాయం వస్తుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలని ఇప్పుడు మన ఢిల్లీలో ఏమైంది, అరవింద్ కేజ్రీవాల్ మునిగిపోయినారు. సో రేపొద్దున ఈవెన్ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీతో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కాంబినేషన్ లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసే సందర్భంలో జనసేన యాజ్ ఎ ప్రాంతీయ పార్టీగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు డంప్ చేయాల్సి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కాగలిగిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చేజార్చుకుంటాడని నేనైతే అనుకోవటం. లోకేష్ ముఖ్యమంత్రిని చేసే ప్రపోజల్ టీడీపీ వైపు నుంచి వస్తే కూడా అసలు తెలుగుదేశం పార్టీయే ఉండదు. ఇంకా టీడీపీ నారా లోకేష్ ఏంది, ఇంకెక్కడ చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీని మింగేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు జమిలీ ఎలక్షన్స్ అంత వరకు కూడా ఎన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా ఒక రిజర్వ్ పెట్టుకొని ఉంటాడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా ఎవ్వరూ కూడా జీవితం అంతా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండడానికి ఇష్టపడరు, గుర్తుపెట్టుకోండి. గ్రోత్ కోరుకుంటారు, ఖచ్చితంగా గ్రోత్ కోరుకుంటారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ మన్నజాలుతుంది. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా పాలిటిక్స్ నుంచి విరమించుకున్నా, ఆయన చేయలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఇంకోటి రాసి పెట్టుకోండి, తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అనేది ఒక చాప్టర్ గానే మిగిలిపోతుంది అనేది నా ప్రెడిక్షన్. అదే మీ అంచనా, మీరు చూస్తున్న దాని ప్రకారం మీకు వస్తున్న మీ అంచనా అది. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి ఇటీవల బయట పర్యటనలు చేయడం చూస్తున్నాం, పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళడం చూస్తున్నాం. వెళ్ళిన సందర్భంగా జనాలు రిటెన్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి అదంతా చూస్తే వీళ్ళంతా జనాలను ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారా ఏంటి అదని కనపడుతుంది. దానికి ఆ జనాలు ఆ స్థాయిలో రావడానికి రీజన్ ఏంటి మీరు అనుకుంటున్నారు? ఇక్కడ నరసింహారావు గారు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ప్రజలు ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతారు సహజంగానే. సో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన కారణంగానే, లోకేష్ పాదయాత్ర అడ్డుకున్న కారణంగానే, పవన్ కళ్యాణ్ ని రాష్ట్రంలోకి రానియని కారణంగానే, ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం విజయానికి మేజర్ ఫ్యాక్టర్స్. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా జనాలు రావటం, ఇవంతా కూడా సహజంగానే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ గానే భావించాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10,000 మందిని డంప్ చేయటం పెద్ద కష్టమైతే ఏం కాదు నా దృష్టిలో. మరి ఆ జనాలు వచ్చారు కదా అని విర్రవేగాల్సిన పని ఏం లేదు. ఎందుకు విర్రవేగాల్సిన పని లేదంటే ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్ ఉంది, 4 ఏళ్ల తర్వాత రాజవుడో రెడ్డవుడో అన్నట్టు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో, అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం అవుతాడా, తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయం అవుతుందా, లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది అనేది విల్ సీ. పాలిటిక్స్ సినారియోలో స్క్రీన్ మీద ఏం జరుగుతుందో